డిసెంబర్ 2025 వృశ్చిక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ఆల్మోస్ట్ 2025 సంవత్సరంలో చివరి మాసానికి వచ్చాం. చివరిన ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారండి. విశేషమైన శుభ ఫలితాలని చెప్పొచ్చు. ఎందుకు ఎలా అంటే ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఏంటంటే ద్వితీయ స్థానానికి 4 గ్రహాలు రాబోతున్నాయి. కుజుడు, బుధుడు, శుక్రుడు, రవి. రెండవ స్థానం అంటే ఏంటి అంటే ధన, కుటుంబ స్థానం, సేవింగ్స్, బాండ్స్, డిపాజిట్స్, వాక్కు, మనం తీసుకునే ఆహారం, ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహం కూడా కర్కాటకంలో ఉన్న గురుగ్రహము 5 డిసెంబర్ 2025 తేదీన ఆయన 9వ స్థానాన్ని వదిలి అష్టమ స్థానం అనేటువంటి మిథునంలోకి మళ్ళీ ప్రవేశిస్తున్నారు. అష్టమంలో ఉన్న గురుడు యొక్క దృష్టి ద్వితీయ స్థానం మీద పడుతుంది కాబట్టి ధనస్థానం యాక్టివేట్ అవుతుందని చెప్పాలి. ఇక్కడ శక్తివంతమైన గ్రహాలు ఉన్నాయండి. కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు. అంటే ఇవన్నీ కలిసి కూడా సంభాషణ, మన కమ్యూనికేషన్, డబ్బు, కుటుంబ విషయాలపై అత్యధికమైన ప్రభావం చూపించబోతుంది. ఉత్కంఠ ఫలితాలు తీసుకొస్తాయి. మాటల వల్ల లాభం కావచ్చు, అలాగే మాటల వల్ల సమస్యలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అష్టమము అంటే ఏంటి? సడన్. బుధుడు అంటే కమ్యూనికేషన్. సడన్ గా ఏదో అనబోయే మాటల వల్ల కొంచెం రావచ్చు, కానీ గురుదృష్టి ఉంది కాబట్టి అంత నెగిటివ్గా ఉండే అవకాశం లేదు. కానీ మీ యొక్క రాసాధిపతి కుజుడు వాక్కు స్థానంలో ఉన్నారు కాబట్టి అవుట్ రైట్ గా మాట్లాడడం వల్ల కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి సెన్సిటివ్గా అయి ఉండి ఇంకో రకంగా తీసుకుంటే కొంచెం వాళ్ళకి నెగిటివ్గా అనిపించే అవకాశం ఉంటుందండి. ఏది ఏమైనా కూడా ఆర్థిక పరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ డబ్బు ప్రవాహం కూడా అధికంగానే ఉంటుందని చెప్పాలి. బుధుడు, శుక్రుడు వీరిద్దరు కూడా అష్టమ లాభాధిపతి అయ్యి 2వ స్థానంలో ఉంటాం. అదేవిధంగా గురుడు కూడా అష్టమం నుంచి చూడడం, 2వ స్థానాన్ని మీద దృష్టి పెట్టడం వల్ల డబ్బు మార్పిడి సజావుగా జరుగుతుంది అని చెప్పాలి. ఆదాయం ఉంటుంది, ఖర్చు ఉంటుంది. పితృ సంబంధం, పెద్దవారి సంబంధం మరియు ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. గురుగ్రహము అష్టమ స్థానంలో కనుక ఉంటే పూర్వీకుల ఆస్తి, ఎయిన్ సెంటర్ ప్రాపర్టీ, పితృ సంపత్తి అంటారు కదా, సంబంధించిన చర్చలు, సమాధానాలు ముగింపుకు రావడానికి సూచిస్తుందండి. పెద్దల ఆస్తి ఏదైనా పంచుకునేది ఉంటుంది. ఇట్లాంటివి కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఆ ఆస్తిపై మీకు లాభం కలిగే అవకాశం కూడా కనబడుతుంది. అదేవిధంగా ఖర్చులపై కూడా జాగ్రత్తగా ఉండాలని. వ్యయాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు. పాత బకాయిలు ఒకసారిగా చెల్లింపులో వచ్చే సాధ్యత ఉన్నప్పటికీ మీకు ఆకస్మిక ఖర్చులు కూడా వచ్చి పడతాయి. అందుకనే దాచుకున్న పొదుపును, డబ్బును